వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క వీడియో వచ్చి న్యూ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి గోల్డ్ చైన్ ఎకోసిస్టమ్ గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ మన యొక్క వాట్సాప్ ఛానల్లో స్మార్ట్ క్రిప్టో తెలుగు వాట్సాప్ ఛానల్లో లింక్ పెట్టాననమాట. ఒకసారి లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. గ్లోబల్ చైన్ మేనేజర్ అనేసి. సో, ఇక్కడ చూసారంటే టెస్ట్‌నెట్ అనేది ఆల్రెడీ లాంచ్ చేశారు. తర్వాత మైనింగ్ ఎకోసిస్టమ్ అనమాట. మైనింగ్ ఎకోసిస్టమ్‌లో చూసారంటే స్టార్ట్ మైనింగ్ నౌ అనేసి ఈ విధంగా స్క్రీన్ అనేది ఉంటది. దాని తర్వాత మనం కిందకొచ్చామంటే సో, చూడండి ఇంప్రెసివ్ ఇంటర్ఫేస్ అండ్ మైనింగ్ ఫ్యూచర్స్ అంటే దాని యొక్క ఫ్యూచర్స్ అనేది ఎలా ఉన్నాయి, మనల్ని ఇంప్రెస్ చేసేటట్లు అనేది ఈ యొక్క స్క్రీన్‌లో ఇచ్చారు. సో, దాని తర్వాత కొద్దిగా కిందకొచ్చామంటే సో, ఈ యొక్క ప్రాసెస్‌లో సో, చూడండి కిందకొచ్చే కొద్దికి మైనింగ్ ఎలా చేయాలి, మెయిన్ స్క్రీన్ ఎలా ఉంటది, తర్వాత చూడండి ఆహ్, టాస్క్ అండ్ రివార్డ్స్ ఎలా ఉంటాయి అన్నదానికి ఎగ్జాంపుల్ స్క్రీన్‌షాట్ ఇచ్చారు. తర్వాత ఆహ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. ఇదొక దీని గురించి కూడా గేమింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే హైలైట్స్. చూడండి హైలైట్ ఫ్యూచర్స్ అనమాట. ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి? జీసీఎం కాయిన్ మైనింగ్ అనమాట. ఈ జీసీఎం కాయిన్ అనేది మన యొక్క మెయిన్ కాయిన్ అనమాట. ఇది మార్కెట్‌లో లిస్ట్ అయ్యే కాయిన్ కూడా డిజిటల్‌గా పేమెంట్ చేసేది. సో, తర్వాత చూడండి కంప్లీట్ టాస్క్ అది తీసుకొనొచ్చారు. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొనొచ్చారు. గేమింగ్ సూన్ ఇది చూడండి కమింగ్ సూన్. సో, ఫుట్‌బాల్ మేనేజ్‌మెంట్ గేమ్ అనమాట. ఈ యొక్క గేమ్ అనేది కూడా సో, ఏప్రిల్ 4న లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. సో, నెక్స్ట్ చూడండి రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది దీనిలో. ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ చేసిన ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు ఈ యాప్‌లో అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత ఇది చూడండి సెక్యూర్ ఎకనామీ. సో, సెక్యూర్ ఎకనామీ అంటే ఈ సెక్యూరిటీ అనమాట. ఈ యాప్ ఎంత సెక్యూరిటీ ఉంది అన్నదానికి ఇక్కడ దాని గురించి కూడా ఇచ్చారు. తర్వాత డౌన్లోడ్ ది యాప్ అండ్ స్టార్ట్ మైనింగ్ నౌ అని ఉంది కదా! ఇక్కడ మనకి ఐఫోన్ వాడేవాళ్ళు ఐఫోన్‌లో యూజ్ చేయండి. సో, డౌన్లోడ్ చేసుకోండి. మామూలు ఫోన్స్ వాడేవాళ్ళు ఆండ్రాయిడ్ సో, ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేయండి. ఈడ డౌన్లోడ్ ఏపీకే అన్నది మాత్రం ఎవరు డౌన్లోడ్ చేయకండి. సో, ఎందుకంటే ఇది సో, డిఫరెంట్ కంట్రీ వాళ్ళకి. సో, మన ఇండియా వాళ్ళు ఎవరు గానీ డౌన్లోడ్ ఏపీకే అనేది సెలెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ డౌన్లోడ్ సో, ప్లే స్టోర్ అని సెలెక్ట్ చేశారంటే తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ నొక్కండి. వన్స్ ఇన్‌స్టాల్ నొక్కిన తర్వాత ఇక్కడ ప్లే అనే బటన్‌ని సెలెక్ట్ చేయండి. సో, ప్లే అనే బటన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మెయిన్ స్క్రీన్‌లో గోల్డ్ చైన్ మేనేజర్ అని వెల్కమ్ మైనర్ అనేసి వస్తుంది. కలెక్ట్ జీసీఎం కాయిన్ ఎవ్రీ 12 అవర్స్ అనమాట. కలెక్ట్ కేవైసీ పాయింట్స్ ఎవ్రీ 4 అవర్స్. అంటే ఎవ్రీ 4 అవర్స్‌కి కేవైసీ పాయింట్స్ మైనింగ్ అనేది ఎవ్రీ 12 అవర్స్‌కి అనమాట. ఇది గోల్డ్ చైన్ నెట్వర్కు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చూసామంటే రిజిస్ట్రేషన్ విత్ గూగుల్ అనమాట. సో, గూగుల్ ఈమెయిల్ ఐడీతో డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్ అనేది నార్మల్‌గా ఇచ్చి కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ గూగుల్ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈ నేమ్ అనేది ఎంటర్ ఇస్తున్నాను. సో, మన యొక్క ఈమెయిల్ ఐడీ అది ఎంటర్ ఇస్తానే మన ఈమెయిల్‌కి అనేది ఒక ఓటీపీ ఎళ్తుంది. ఈ ఓటీపీ అనేది మన యొక్క ఇన్‌బాక్స్‌లోకెళ్ళి సో, ఆ ఇన్‌బాక్స్ నుంచి ఈ ఓటీపీ ఇక్కడ టైప్ చేయండి. సో, వన్స్ ఓటీపీ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టారంటే సో, ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ సో, టైప్ చేయండి. సో, వన్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని సెకండ్ టైమ్ అడుగుతది. సో, సెకండ్ టైమ్ కూడా సేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ ఇవ్వాలన్నమాట. సో, మీరు ఫస్ట్ టైమ్ ఇచ్చిన పాస్వర్డే సెకండ్ టైమ్ కూడా ఇవ్వాలి. అప్పుడు కంటిన్యూ అవుతది. తర్వాత యూజర్ నేమ్. మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఈ విధంగా టైప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇక్కడ రిఫరల్ కోడ్ అడుగుతది. మన యొక్క రిఫరల్ కోడ్ చూడండి MAHI8331 ఓకే. ఈ విధంగా టైప్ చేశారంటే ఇక్కడ వెరిఫైడ్ రిఫరల్ కోడ్ అనేసి వస్తది. ఈ రిఫరల్ కోడ్‌కి కూడా ఇక్కడ ఒక లిమిట్ పెట్టారనమాట. ఎవరైనా గానీ ఎంత పెద్ద కమ్యూనిటీ ఉన్నా గానీ ఒక పర్సన్ అనేది 300 మెంబర్స్‌కి మాత్రమే రిఫరల్ కోడ్ అనేది ఇవ్వాలి. దానికంటే ఎక్కువ ఇచ్చినా గానీ సిస్టమ్ అలౌ చేయదనమాట. సో, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కదా! ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే యూజర్ నేమ్ అనేది స్పేస్ ఇచ్చాననమాట. స్పేస్ ఇయకూడదనమాట. సో, స్పేస్ ఇకని ఇస్తే క్రియేట్ అయిందనమాట. సో, వన్స్ ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో ఉండేది సో, ఇక్కడ మైనింగ్ అనమాట. ఈ మైనింగ్ ఇనాక్టివ్ అని ఉంది కదా! మిడిల్‌లో స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! ఆ స్టార్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. స్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే
ఈ విధంగా 8 సెకండ్స్ టైం పడుతుంది. 8 సెకండ్స్ తర్వాత సో అక్కడ ఈ విధంగా ఒక బాక్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కేవైసీ పాయింట్స్ 50 అనేది వాచ్ యాడ్ అని వస్తుంది. మనం అంటే ఒక యాడ్ చూడడం ద్వారా 50 పాయింట్స్ అనేది కేవైసీ పాయింట్స్ అనేది టాప్లో యాడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ 4 అవర్స్కి కేవైసీ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యాప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏముందంటే కేవైసీ పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బేస్డ్ ఆన్ ప్రియారిటీ ఉంటుంది కేవైసీ పాయింట్స్ అనేది. ఇది మైనింగ్ కాయిన్స్ కాదు. కేవైసీ పాయింట్స్ అనేది కేవైసీ పర్పస్ కోసం మనకిచ్చే ప్రియారిటీ అనమాట. దాని గురించి ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫుట్బాల్ అనేది కింద ఏప్రిల్ 4th 2026లో ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. తర్వాత కింద ట్యాబ్స్ మెయిన్ స్క్రీన్ ఫస్ట్ సెలెక్ట్ చేసినామంటే ఇది టాస్క్ బార్ అనమాట. టాస్క్ అంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాస్ ఉంటాయి. ఆ యొక్క సోషల్ మీడియాస్ మనం కొద్దిగా పోస్ట్ చేయడము, దాన్ని ఫాలో చేయడము. సో ఈ విధంగా చేస్తే మనం స్టార్ట్ వెరిఫికేషన్ అని సెలెక్ట్ చేసామంటే 4 అవర్స్ తర్వాత మనకి ఆ యొక్క టాస్క్ కంప్లీట్ అయిన పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఈ విధంగా టాస్క్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు టాస్కులు కూడా యూజ్ చేయండి. సో వన్స్ ఈ టాస్కులన్నీ కంప్లీట్ చేశారంటే మీకు పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత రెఫరల్ అనే ట్యాబ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. మీరు ఎవరైనా ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కింద రూల్స్ కూడా ఇచ్చారు ఇన్వైట్ చేసేటప్పుడు. సో మ్యాక్సిమం 300 రెఫరల్స్ ఓన్లీ. ఒక పర్సన్ 300కి మించి రెఫరల్స్ ఇవ్వలేరు. సో ఇక చూడండి, వెన్ యూ రిఫర్డ్ యువర్ ఫ్రెండ్ 10% బోనస్. ఓకే, సో ఈ విధంగా సో దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ కూడా బిఫోర్ అంటే ముందుగానే ఇచ్చినారనమాట. ఇది క్లియర్గా అనమాట. సో కాబట్టి మంచి యాప్ అనమాట. మంచిగా డెవలప్ చేస్తున్నారు యాప్. సో మంచిగా అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్లో చూసారంటే సిస్టమ్ డీటెయిల్స్ అనేది ఇప్పటిదాకా ఎంతమంది టోటల్ యూజర్స్ ఉన్నారంటే 1,32,000 అనమాట. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా రీసెంట్గా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ వస్తుంది. టోటల్ మైనింగ్ ఎంత చేశారు, టోటల్ సప్లై ఎంత, ఎవ్రీథింగ్ ఈ స్క్రీన్లో అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చారనమాట. మనం లైవ్లో చూడొచ్చు అనమాట. సో దాంతోపాటు ఇక్కడ గ్లోబల్ అని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు దాకా టాప్ 1లో ఎవరు మైన్ చేస్తున్నారంటే 1 మిలియన్ అనమాట. 1.1 మిలియన్ ఒక పర్సన్ క్లెయిమ్ చేస్తున్నాడు టాప్లో. సో అది చూడొచ్చు ఇక్కడ గ్లోబల్ అనమాట. తర్వాత ఇది చూసారంటే వ్యాలెట్ అనమాట. వ్యాలెట్లో మన యొక్క ఓవరాల్ వ్యాలెట్కి మన యొక్క కాయిన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి కాయిన్స్ అనేది జీసీఎం కాయిన్స్ అనమాట. ఓకే, జీసీఎం కాయిన్స్ అనేది మాత్రమే లిస్టింగ్లోకి వచ్చేది. సో కేవైసీ పాయింట్స్ అనేది అవి ఓన్లీ మన యొక్క ప్రియారిటీ అనేది ఈ యొక్క మైనింగ్ యాప్లో చూడడానికి మాత్రమే చూపిస్తారనమాట వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ చూసామంటే, సో ఇక్కడ మెయిన్ స్క్రీన్లో నెక్స్ట్ ఉంది కదా, హాల్వింగ్ అనే ఆప్షన్ చూసారంటే మిడిల్లో న్యూస్ ఉంటుంది, తర్వాత హాల్వింగ్ ఉంటుంది. హాల్వింగ్ అనేది ఫస్ట్ 60 ఇస్తూ ఉన్నారు. 1 lakh కంటే బిఫోర్ తక్కువ మంది ఉన్నప్పుడు 1 lakh దాటిన తర్వాత ఇప్పుడు 30 కాయిన్స్ ఇస్తున్నారు అనమాట, అప్ టు 5 lakhs వరకు. తర్వాత మనకి 15 కాయిన్సే ఇస్తారు అప్ టు 50 lakhs, అంటే 50 లక్షల మంది దాకా. వీళ్ళ టార్గెట్ వచ్చి టోటల్ 5 crores అనమాట, 5 కోట్ల మంది అనమాట వీళ్ళ టార్గెట్. దాని యొక్క హాల్వింగ్ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లైవ్లో ఎంతమంది ఉన్నారంటే చూడండి, సో 1,32,000 మంది అనేది ఇప్పుడు ప్రజెంట్ మైనింగ్ చేస్తున్నారు అనమాట. ఇది గుడ్ యాప్ అనమాట. ఇది ఫుట్బాల్ గేమ్ అది వచ్చిందంటే దీనిలో ఎకో సిస్టమ్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వి రిజిస్టర్ అయ్యి సో దీని యొక్క మైనింగ్ అనేది చేయండి. ఎందుకంటే ఏప్రిల్ 4th తర్వాత గేమ్ అనేది వస్తుంది కదా, ఫుట్బాల్ గేమ్. అది ఎన్ఎఫ్టీ ఫుట్బాల్ గేమ్ అనమాట. సో ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంగబుల్ టోకన్ అనమాట. ఇది క్రిప్టోలో ఎన్ఎఫ్టీ అనేది ఒక ఫేమస్ కాయిన్ అనమాట. అది వన్ టైప్ ఆఫ్ క్రిప్టో అనమాట. సో దీనిలో కేవైసీ పాయింట్స్ గురించి ఈ విధంగా క్లియర్గా ఇచ్చారు. మీరు కూడా చూడండి దీని గురించి. మన నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఈ కేవైసీ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానన్నమాట. సో నెక్స్ట్ మెయిన్ స్క్రీన్లోకి వచ్చారంటే ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేశారంటే ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వైట్ పేపర్ గురించి కానీ, రోడ్ మ్యాప్ గురించి కానీ, కేవైసీ గురించి కానీ, ప్రొఫైల్ డీటెయిల్స్, నోటిఫికేషన్, సోషల్ మీడియా గురించి ఇన్ డీటెయిల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్ని. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం.